హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం రేడియన్స్ నుంచి డిగ్రీస్లోకి, డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్స్ కూడా చేసాం. అలాగే ఇప్పుడు ఈ డిగ్రీస్ అండ్ మినిట్స్లో ఉన్న వాల్యూని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే విషయం మీద ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, కన్వర్ట్ 7 degrees 30 minutes ఇంటూ రేడియన్స్ అని అడిగారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ డిగ్రీస్లో ఇచ్చారు. 30 minutes, 30 minutes అంటే ఏంటి? హాఫ్ అన్ అవర్ అని అర్థం. పర్ అవర్కి 60 minutes, 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ అని అర్థం. 7 degrees అంటే 7 1/2 వాల్యూ. ఈ వాల్యూని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7 into 2 14, 14 plus 1 15, 15/2గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 15/2ని యూజ్ చేసి ఈ వాల్యూని మనం రేడియన్స్లో రాద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో ఈ ఫార్ములా గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దయచేసి ఆ వీడియోని చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డిగ్రీస్లోకి చేంజ్ చేయాలి అంటే 15/2 ఇంటూ π/180. ఇది ఎలా వచ్చింది? మనకి 1 డిగ్రీ వాల్యూ వచ్చేసి π/180 అవుతుంది. అప్పుడు 15/2 డిగ్రీస్ని మనకు కావాలి అనుకున్నప్పుడు 15/2 ఇంటూ π/180. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 15 12s 180, 12 2s π/24 వచ్చేసింది మనకి. అంటే 7 degrees 30 minutes ఈక్వల్ టు π/24 రేడియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ లెర్నింగ్. మరో సరికొత్త ప్రాబ్లంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బై బాయ్.